నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్లో ఉన్న మహాలక్ష్మి వైన్స్లో జరిగిన దొంగతనం కేసును నల్గొండ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి 1,77,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వైన్స్ దొంగతనం కేసులో అంతరాష్ట్ర దొంగ అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2025 డిసెంబర్ 7వ తేదీన నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న మహాలక్ష్మి వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తి 5 లక్షల రూపాయలకు పైగా నగదు దోచుకు వెళ్లినట్లు వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా వైన్ షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఫుటేజ్ పరిశీలించగా గతంలో వైన్ షాపులో దొంగతనాలు చేసిన పాత నేరస్తుడు అంతరాష్ట్ర దొంగ అయిన కుమ్మరి నరసింహారావుగా గుర్తించారు. దీంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నల్గొండ పట్టణంలోని 3 వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్టు చేసి అతడి నుండి 1,77,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సతీష్, లచ్చిరెడ్డి, వెంకటనారాయణ, సిబ్బంది అంజయ్య, రబ్బానీ, శ్రీనులను డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.